'నరుటో' వల్లో చాలామంది సీలింగ్ జుట్సులైతే యూజ్ చేశారు మామ. కానీ ఒక సీలింగ్ జుట్సు ఉంది. యూజ్ చేసిన వాళ్ళు గూడా సర్వైవ్ కాలేరు. అదే రీపర్ డెడ్ సీల్. అయితే మన సబ్‌స్క్రైబర్‌కి ఒక డౌట్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ జుట్సు అనేది ఓట్సుసుకి మీద పనిచేస్తదా అని. సో, మనము ఈ క్వెషన్‌కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. సో, ఫస్ట్ రీపర్ డెడ్ సీల్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన దాంట్లో ఒక లాంగ్ వీడియో ఉంది కాబట్టి రీపర్ డెడ్ సీల్‌ది. దాన్ని మీరు చూడండి. ఇప్పుడు కొంచెం బేసిక్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ రీపర్ డెడ్ సీల్‌నయితే యురిజన్ సరటోబి యూజ్ చేయంగా మనం యానిమల్ అయితే చూసినాము. సో, మనం యానిమల్ చూసిందేంటంటే ఒక గాడ్ ఆఫ్ డెత్‌నయితే సమ్మనింగ్ చేస్తారు. ఒక షినిగామి అయితే వస్తది. ఆ షినిగామి వచ్చేసి టార్గెట్ ఒక సోల్‌నయితే పట్టుకుంటది. పట్టుకొని దాన్ని గుంజుకొని దాని స్టమక్ అయితే సీల్ చేసేస్తది. అది సీల్ చేసేప్పుడే మన టార్గెట్ ఒక సోల్ తోటి మన సోల్ కూడా దాని స్టమక్‌లోకి వెళ్ళిపోయి మనం కూడా అక్కడే సీల్ అయిపోతాం. సో, అందుకే ఈ జుట్సు యూజ్ చేసే వాళ్ళకి కూడా చాలా డేంజరస్ అని అంటారు. సో, వాళ్ళు కూడా సర్వైవ్ గారని చెప్పి అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటే దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా! ఇది కూడా అలానే అన్నమాట. ఒకటేసారి ఇద్దరు సోల్స్ వెళ్ళిపోతాయి. సో, మీకొకటి అర్థం కావాలి. ఇది యూజ్ చేసేప్పుడు యూజ్ చేసేవాని సోల్ కూడా పోతది. పోతే పోయింది గానీ సక్సెస్ అయితారా అంటే అది ఆప్షనల్ చెప్పలేం మరి. సక్సెస్ అయితారో లేదో యూజ్ చేసినోళ్ళు. సో, అందుకే ఈ జుట్సుని ఫర్బిడెన్ టెక్నిక్ అని చెప్పి క్లాసిఫై చేసినారు ఉజుమాకి క్లాన్‌లో. సో, ఇప్పుడు మనం మెయిన్ క్వెషన్‌కొచ్చేద్దాం. ఈ రీపర్ డెడ్ సీల్ అనేది ఓట్సుసుకి పైన పని చేస్తదా లేదా? అంటే ఓట్సుసుకి క్లాన్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ పైన పని చేస్తదా లేదా? అని చెప్పి మాట్లాడుకుందాం. ఆన్సర్ వచ్చేసి యెస్. థియరిటికల్‌గా ఇది పనిచేస్తది మామ. బికాజ్ ఈ జుట్సు బాడీని కాదు సోల్‌ని టార్గెట్ చేస్తది. ఓట్సుసుకి వాళ్ళ బాడీ రీజెనరేటివ్ అయినా గాని సోల్‌నయితే మనం క్యాప్చర్ చేసేసినాం కదా! అయితే అయిపోయిందిగ. స్టోరీ అయిపోయింది. ఇంతే. ఎంత దానికి రాంగ్ వీడియో చేసినామంటే ఉంది. పోదాంటి మాట్లాడుకుందాం ఆగు ఓపిక పట్టు. కానీ ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు మామ అది. కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే ఓట్సుసుకి వాళ్ళ సోల్ అనేది నార్మల్ సోల్ అయితే కాదు. అది గాడ్ లెవెల్ చక్రతోటి ఉంటది. సో, అలా అన్నమాట. ఇప్పుడు ఈ ఒక నార్మల్ షినిగామిని సమ్మన్ చేసి ముంగట ఓట్సుసుకి క్లాన్ వాడుండు. సో, వాని సోల్‌ని ఇప్పుడు వీడు క్యాప్చర్ చేయాలి అని అనుకున్నాడనుకో, ఆ షినిగామే డౌట్ పడతదన్నమాట. ఇదేందిరా ఇలా ఉండు వీని చక్ర ఏంది ఈ లెవెల్‌లో ఉంది మాన్‌స్టర్ లెవెల్‌లో అని చెప్పి. సో, ఇప్పుడు కాగుయా ఆర్ ఇషికి లెవెల్ అసలంటి వాళ్ళని సీల్ చేయాలనుకో, వాళ్ళకి 6 పాత్ లెవెల్ పవర్ అయితే ఉండాలి. లైక్ నరుటో, సాస్కే లేకపోతే హగురోమో లెవెల్‌లో ఉండాలి వాళ్ళు. లేకపోతే షినిగామి కూడా వద్దులే బ్రో ఇది అవ్వట్లేదు ఇగ సరే ఎళ్ళిపోతున్నట్టు అంటది. సో, కగుయా లెవెల్‌లో ఉన్న వాళ్ళని సీల్ చేయాలంటే నరుటో లేకపోతే సాస్కే అంత పవర్ లెవెల్ అయితే ఉండాలి. అదే మోమోషికి ఆర్ ఇషికిని సీల్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళని కొంచెం వీక్ చేయాలి. అంటే వాళ్ళతోటి ఫైట్ చేసి వాళ్ళ చక్ర లెవెల్ అయితే తగ్గియాలి. దాని తర్వాత మీరు ఈ షినిగామిని సమ్మన్ చేసి యూజ్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఫస్టే నేను యూజ్ చేశా అంటే జుట్సు మధ్యలోనే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఇషికి లాంటి వాడైతే సీలింగ్ ప్రాసెస్‌లో స్ట్రింగ్ చేసి అక్కడికించి ఎస్కేప్ అయితే అయిపోతాడు. మీకు ఇంకొంచెం డీటెయిల్‌గా ఇంకొంచెం మంచిగా మాట్లాడుకుందాం. నౌ ఇమాజిన్ బొరుటో లోపల ఉంది మోమోషికి ఒక సోల్. ఒకవేళ ఈ రీపర్ డెడ్ సీల్‌ని యూజ్ చేసి సో, ఈ షినిగామి అయితే డైరెక్ట్‌గా మోమోషికి ఒక సోల్‌ని అయితే పట్టుకొని పుల్ చేస్తది. సో, సీల్ చేసేస్తది. సో, అలా చేస్తే బొరుటో సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ దే నీడ్ గాడ్ లెవెల్ చక్ర. నార్మల్ వాళ్ళు ట్రై చేస్తే ఆర్ఐపీయే ఇగ వాళ్ళు. ఒక్కళ్ళు కాదు ఇద్దరు సోల్స్. సో, ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనం ఈ థియరీలో మాట్లాడుకుంటే పాసిబుల్ అవుతది. బట్ రియల్‌గా అయితే ఎప్పుడు పాసిబుల్ కాదది. సో, ఇప్పుడు ఈ రీపర్ డెడ్ సీల్‌ని యూజ్ చేసే వాళ్ళు 6 పాత్ ఒక పవర్ తోటి ఉన్నారు కాబట్టి ఓట్సుసుకిని సీల్ చేయడం అనేది వాళ్ళకొక డ్రీమ్. సో, ఎండ్‌లో ఏమైతదంటే ఆ షినిగామి హ్యాపీగా ఫీల్ అవుతది. యూజ్ చేసిన వాడు చచ్చిపోతాడు. ఓట్సుసుకిని ఆఫ్ సీల్ చేసేస్తాం. ఆఫ్ సీల్ ఎందుకు చేస్తామంటే ఫస్టే చెప్పాను కదా! రీపర్ డెడ్ సీల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో మన దాంట్లో ఉంది. దాన్ని చెక్ చేసి ఇక్కడ చూడండి. అసలు కాఫ్ ఎందుకు సీల్ అయితాడు వాడనేది. సో, ఫైనల్‌గా ఈ జుట్సు యూజ్ చేసినప్పుడు వాడు హీరో అయితాడు. బట్ దాని తర్వాత ఒక గోస్ట్ అయితాడు వాడు దాని సోల్‌లో. సో, అదనమాట. నెక్స్ట్ టైమ్ మీ పైన కూడా ఎవరైనా ఈ రీపర్ డెడ్ సీల్ యూజ్ చేయనీకొస్తే వన్‌కిలా చెప్పండి. బ్రో వద్దు బ్రో ఇప్పటికే నా సోల్ ఈఎంఐలో పెట్టొచ్చిన. ఇక్కడ కూడా నేను పెట్టలేను అని చెప్పు. సో, ఇక ఫైనల్లీ అదనమాట. మీకు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసిందనుకుంటా. అర్థమైందని కూడా అనుకుంటున్నా. సో, ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రేజీ యానిమే థియరీస్ కోసం అలానే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో, దిస్ ఈస్ టీమ్ షాడో ఆఫ్ యానిమే సైనింగ్ ఆఫ్.